పిల్లని తెచ్చిన ధనరాశి. సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు. సీనయ్యకు తన కొడుకు ఎందుకు కొరగాని వాడిని నమ్మకం. అందుచేత ఆయన ప్రతిదాన్ని వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు. తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగలప్పగానే తయారయ్యాడు. పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది. వాడికి సొంతాన నేర్చుకున్న విద్య ఒక్కటే తెలుసును. అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగబట్టి చాలాసేపు కూర్చోవటం. తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు. తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు. కొడుక్కు పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోనన్న ఒక్క సీనయ్యకు వదలలేదు. సీనయ్యకు భార్య లేదు గనక కోడలు వచ్చి తనకు ఇంటి పని చేసుకునే బాధ తప్పిస్తుందన్న ఆశ కూడా ఉంది. అయితే గ్రామంలో ఎరిగిన వాళ్ళెవ్వరూ శంకరయ్యకు పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. ఇలా ఉండగా పొరుగురులో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది. సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకెళ్లాలని అక్కడ ఎలా మసులుకోవాలి వివరంగా చెప్పి ముందు వెళ్తూనే చెప్పులు తలుపు వెనుక విడిచి నువ్వు కూర్చి మీద కూర్చో, తెలిసిందా అన్నాడు. శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతుంది. అయినా వాడు తెలిసిందన్నట్టు తల ఆడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. కాని దారిలో ఆ మాట తారుమారయ్యాయి. తీరా ఊరు చేరి ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి తలుపు వెనకాల కూర్చున్నాడు. పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది. ఆయన ఆ తండ్రి కొడుకులకు పిల్లనైనా చూపకుండా ఈ వెర్రి బాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరినీ వచ్చిన దారినే పంపేశాడు. ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి ఇక నీకు జన్మలో పెళ్లి కాదు, తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇవ్వాలి అని కసురుకున్నాడు. తనకు పిల్లనిచ్చే తలమాసిన వాణ్ణి వెతుక్కుంటానని శంకరయ్య నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది. ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. వాడు పెడుతున్న గురకే శంకరయ్య వినింది. శంకరయ్య లోపలికి వెళ్లి రాక్షసుణ్ణి చూసి వాడి జుట్టు మట్టి కొట్టుకొని మాసిపోయినట్లుగా ఉండడం గమనించాడు. నాకు పిల్లనిచ్చే తలమాసిన వాడు నేనే వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అనుకొని శంకరయ్య ఆ రాక్షసుని జుట్టు పట్టుకొని ఊపాడు. రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి ఎవర్రా నన్ను లేపింది అని కోపంగా గర్జించాడు. పిల్లనివ్వకుండా ఎటుపోతావురా తలమాసిన వెధవా, వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి అంటూ శంకరయ్య రాక్షసుడి చెవి మెలిపెట్టాడు. రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది. వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేసేవాడు. కాని ఈలోగా గుహలోపల ఉన్న రాక్షసుడి పెళ్ళాం శంకరయ్య అన్న మాటలు విని ఇవతలికి వచ్చింది. ఎందుకంటే దానికి ఒక కూతురు ఉన్నది. ఆ పిల్లది చాలా స్థూలకాయం. ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు. అందుచేత రాక్షసి యువతలికి వస్తూనే ఏం రాక్షసుడు అయ్యా నువ్వు, అల్లుడు వస్తే ఒక మర్యాద మంచి లేదు అంటూ తన మొగుడి మీద విరుచుకుపడింది. ఇంతకు పిల్ల ఏది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు. ఇప్పుడే విహారానికి వెళ్ళింది, ఇంకో జాముగ్గాను రాదు, అలసి వచ్చావు, ఒక కునుకు తీయి అన్నది రాక్షసి. శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు త్రాగి లోపలి గుహలో జంతువుల చర్మాల మీద పడుకున్నాడు. శంకరయ్య కుష్టి అయినవాడు. వాణ్ణి తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది. కాని రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చున్నది. రాక్షసి కూతురు అర్ధరాత్రి వచ్చింది. అది చేసిన హడావిడికి శంకరయ్య మేలుకొని తల్లి కూతుల సంభాషణ విన్నాడు. ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అన్నది తల్లి రాక్షసి. ఎక్కడా ఎక్కడా అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది. కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు. అది తల్లిదండ్రుల కన్నా కూడా వికారంగా ఉన్నది. శంకరయ్యను చూసి రాక్షసి కూతురు వెన్నపూసలాగున్నాడు అన్నది. వాణ్ణి విరుచుకు తింటావా ఏం, ఆ పని మాత్రం చెయ్యకు, వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది. అయ్యా మాటేమిటి, మనిషి దొరికితే తినకుండా వదలడు అన్నది కూతురు. అందుకే నేను బయటికి కూడా పోకుండా కాపలా కాస్తున్నా, నేను కాసేపు అలా తిరిగి వస్తాను, నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్లిపోయింది.
రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరగసాగింది. గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు. అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయా, పద పోదాం అన్నది. అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది. ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్లి అన్నాడు వాడు. రాక్షసి కూతురు లోపలికి వెళ్లి ఒక తోలు సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికిచ్చి పదమంది. శంకరయ్య సంచి మూతి కట్టి చంకను పెట్టుకొని రాక్షసి కూతురు వెనకనే బయలుదేరాడు. గుహ దాటి యువతలికి రాగానే వాడు రాక్షసి కూతురితో, స్నానం చేయకుండా పెళ్ళేమిటి, ముందు స్నానం చెయ్యాలి అన్నాడు. రాక్షసి కూతురు వాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది. వాడు సంచితో సహా కోనేరులోకి దూకి అడుగున కూర్చున్నాడు. రాక్షసి కూతురు ఎంతసేపు అయినా వాడు మళ్లీ పైకి రాలేదు. దానికేమో నీరంటే చచ్చే భయం. వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడని, అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీకు తినవచ్చునని అనుకుని అది తమ గుహకు తిరిగి వెళ్లిపోయింది. తర్వాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి రాక్షసి కూతురు పోయిందని తెలుసుకొని సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది. తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగలప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు. ఆ తర్వాత శంకరయ్య తాను యోగ్యుడనని రుజువు చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు.